మీకెప్పుడైనా అనిపించిందా మన చుట్టూ వేలమంది ఉన్నా మన చేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోనున్నా ఎక్కడో ఏదో తెలియని వెలితి ఒక గాఢమైన అనుబంధం కోసం నిస్వార్థమైన ప్రేమ కోసం మన మనసు తపిస్తూ ఉంటుంది. ఒకవేళ 1000 ఏళ్ల క్రితం నాటి ఒక ప్రేమకథ ఈరోజు మీ జీవితంలోని శూన్యాన్ని నింపగలదని చెబితే మీరు నమ్ముతారా? అవును, నేడు మనం ఒక సామాన్య బాలిక నుండి విశ్వవ్యాప్తమైన శక్తిగా ఎదిగిన ఆండాల్ లేదా గోదాదేవి ప్రయాణంలోకి వెళ్తున్నాం. ఆమె కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి ఆందోళనలతో సతమతమయ్యే మనకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పే ఒక దివ్యమైన మెంటార్. డిసెంబర్ 2025లో ఉన్న మనకు ఆమె ప్రయాణం ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్. వెల్కమ్ టు తాన్యా స్పిరిచువల్ వైబ్స్, మీ ఆధ్యాత్మిక జీవితానికి వెలుగురేఖ. వీడియోలోకి వెళ్లే ముందు మనమొకసారి గోదాదేవి అసలు చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక చిన్న పల్లెలో పవిత్రమైన తులసితోట మధ్యలో ఓ దివ్యమైన శిశువు ప్రత్యక్షమైంది. ఆమె సాధారణ బాలిక కాదు, ఆమె విష్ణువును వరుడిగా పొందాలని భూమిపై అవతరించిన గోదాదేవి. ఆమె బాల్యమంతా కృష్ణుని లీలలు, నారాయణుని నామస్మరణతో నిండిపోయింది. పువ్వులతో మాలలు కట్టినప్పుడల్లా ఆ మాలను ముందుగా తానే ధరించి నా ప్రభువుకు నచ్చుతుందా అని అడిగేది. ఆ భక్తిలో ఏ స్వార్థం లేదు, అది ప్రేమతో నిండిన ఆత్మార్పణ. ఆ ప్రేమే తర్వాత కాలంలో ఆండాళ్లనే నామంతో లోకానికి తెలిసింది. భక్తిని సాహసంగా మార్చి భగవంతునితో సమానమైన హక్కుతో ప్రేమించిన ఆ ఏకైక స్త్రీ అవతారం ఆమె. తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి అమృతవచనాలతో భక్తికి కొత్త అర్థమిచ్చిన గోదాదేవి భక్తి అంటే భయం కాదు, అది ప్రేమ అని లోకానికి నేర్పింది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు గోదాదేవి చరిత్రలోని ఆ దివ్యమైన భావాన్ని మనమొక్కసారి హృదయంలో నిలుపుకుందాం. ఒక విప్లవాత్మక ప్రయాణం. గోదాదేవి జీవితం ఎందరికో ఆదర్శం. గోదాదేవి కథంటే కేవలం పసుపు కుంకుమల కథ కాదు, అదొక విప్లవం. ఆ కాలంలో ఒక యువతి పెళ్లి చేసుకోనని సాక్షాత్తు ఆ పరమాత్ముణ్ణే ప్రేమిస్తానని చెప్పడం ఒక పెద్ద సాహసం. సమాజం చెప్పే కట్టుబాట్లను కాదని తన ఆత్మ చెప్పే సత్యాన్నే ఆమె నమ్మింది. వివరణ: ఆమె తన తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొళిలో తన ఆవేదనను, ఆరాటాన్ని కవిత్వంగా మలిచింది. ఉదాహరణకు, వారణమాయిరం అనే పాసురంలో ఆమె తన వివాహాన్ని ముందే ఊహించుకుంటుంది. ఇది కేవలం కల్పన కాదు, అది ఆమె లా ఆఫ్ అట్రాక్షన్. భగవంతుణ్ణి తన వాడిగా మార్చుకున్న ఆమె సంకల్పం ఈనాటి తరానికి ఒక గొప్ప పాఠం. దివ్యప్రేమ బ్లూప్రింట్. 2025లో దీని అవసరమేంటి? గోదాదేవి భక్తిలో 3 ప్రధాన సూత్రాలున్నాయి. 1. నిస్వార్థ శరణాగతి. మనం ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ ఫీలవుతాం, కాని గోదాదేవి అంతా ఆయనకే వదిలేయడం నేర్పింది. నిరంతర స్మరణ అంటే పనిని వదిలేయడం కాదు, చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడడం. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం. దేవుడు ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్నాడని భావించడం. ఈ సూత్రాలను మనం పాటిస్తే ఈ రోజుల్లో మనం ఫేస్ చేసే డిస్కనెక్షన్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయం మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి, ఇంకా తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆచరణలో ప్రేమ కేవలం పూజ కాదు, ఒక అనుభూతి. గోదాదేవి కేవలం పూజలు చేయలేదు, ఆమె భక్తిని ఒక లివింగ్ ఎక్స్పీరియన్స్గా మార్చుకుంది. మనమేం చెయ్యాలి? ప్రతిరోజూ ఉదయం లేవగానే కాసేపు ప్రకృతితో గడపడం, ఎదుటివారిలో దైవత్వాన్ని చూస్తూ చిన్న సహాయం చేయడం, ఇవే గోదాదేవి మనకు నేర్పిన అసలైన మార్గశిర వ్రతం. ఆమె వేసిన ముగ్గు, ఆమె పాడిన పాట మన మెదడును ప్రశాంతంగా ఉంచి నెగిటివిటీని దూరం చేస్తాయి. డిసెంబర్ 2025 నాటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక 10 నిమిషాలు తిరుప్పావై పారాయణం మీ మెదడుకు మెడిటేషన్ లాంటిది. అంతర్గత అనుబంధం. గోదాదేవి రంగనాథుల్లో లీనమవ్వడం అంటే ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి కలవడం కాదు, అశాంతిగా ఉన్న జీవాత్మ ప్రశాంతమైన పరమాత్మలో కలవడం. మీరు ఒంటరిగా ఉన్నారని అనిపించినప్పుడు ఆ తల్లి ఆండాళ్ను స్మరించండి. ఆమె మనకొక దారి చూపింది. 2025లో మనం ఎంత టెక్నాలజీతో ఉన్నా మన హృదయానికి కావాల్సింది ఆ దివ్యమైన స్పర్శే. ఈ డిసెంబర్ నెలలో మీరు కూడా మీ హృదయ ద్వారాలను తెరవండి. గోదాదేవి మార్గంలో పయనిస్తూ ఆ అపారమైన ప్రేమను పొందుదాం. ఈ ప్రయాణంలో మీరు ఏమనుభూతి చెందుతున్నారో కమెంట్ చేయండి. తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.